హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక యూజ్ఫుల్ యాప్ గురించి తెలుసుకుంటాం. అదే షేర్ మీ. ఈ యాప్ లో ఏంటంటే మనం ఏదైనా ఫైల్స్ కానీ మూవీస్ కానీ అది కానీ ఇప్పుడు లాంగ్ ఉంటుంది కదా, 2 GB 3 GB ఉంటుంది అనమాట. చాలా షార్ట్ టైం అనమాట. మనం ఒక మొబైల్ నుంచి వేరే మొబైల్ కి అనమాట ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ 1-2 minutes లో అనమాట ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మరి ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. మీ మొబైల్ లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. షేర్ మీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే యాప్ అనేది వస్తుంది. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. ఇక్కడ అగ్రీ అని వస్తుంది. ఇక్కడ అగ్రీ చేయండి. నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని వస్తుంది. ఇది జాయిన్ చేసిన అవుతుంది. నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసిన అవుతుంది. యాక్సెస్ ఆల్ ఫైల్స్ అని వస్తుంది. నెక్స్ట్ చేయండి. ఎలో యాక్సెస్ టు మేనేజ్ ఆల్ ఫైల్స్ అని వస్తుంది. దీన్ని ఎలో చేయండి. ఎలో చేసిన తర్వాత ఇక్కడ కెమెరాని ఎలో చేయండి. నెక్స్ట్ లొకేషన్ ఎలో చేయండి. మళ్ళీ ఒక ఆప్షన్ అందు వస్తుంది. దీన్ని ఎలో చేయండి. అంత నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ కూడా ఎలో చేయండి. చూసారా, యాప్ ఎంత ఓపెన్ అయింది. రెండు ఆప్షన్లు అయితే చూపిస్తుంది. సెండ్ రిసీవ్ అనే ఆప్షన్ అని చూపిస్తుంది. ఫస్ట్ మీ మొబైల్ లో వైఫై, బ్లూటూత్, లొకేషన్ ఈ మూడు ఆన్ చేయండి. మరి మీరు ఏ మొబైల్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ కూడా షేర్ మీ యాప్ ఎంత ఓపెన్ చేసి వైఫై, బ్లూటూత్, లొకేషన్ అంది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెండ్ చేస్తారు కాబట్టి సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఫోటోస్ సెండ్ చేసుకోవచ్చు, వీడియోస్ సెండ్ చేసుకోవచ్చు, మరి ఏవైనా ఫైల్స్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. సార్ ఫైల్ ఇక్కడ యాప్స్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు కదా. యాప్స్ ని సెలెక్ట్ చేసుకుని యాప్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వీడియో అనేది సెండ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 1 GB మూవీ అనేది నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎన్ని వీడియోస్ అయితే మనం సెండ్ చేయాలనుకుంటున్నాము సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేసి చేంజ్ సిస్టమ్ సెట్టింగ్ లో ఉంది. ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. ఇలా మోడిఫైయింగ్ సిస్టమ్ సెట్టింగ్ అని ఉంది. ఇది ఆన్ చేయండి. ఇది ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే స్కానర్ అనేది ఆన్ అవుతుంది. మీరు ఆ మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. ఆ మొబైల్ షేర్ మీ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అని ఉంటుంది. రిసీవ్ మీద క్లిక్ చేయండి. QR కోడ్ అనేది వస్తుంది. QR కోడ్ వస్తే ఇది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత కనెక్ట్ అని వస్తుంది. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మూవీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. చూసారా, జస్ట్ అనమాట 1 minute లో అనమాట ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎక్కడంటే హై స్పీడ్ లో అనమాట ట్రాన్స్ఫర్ అవుతుంది. మనది 2 GB ఫైల్ కానీ 3 GB ఫైల్ కానీ జస్ట్ 2 minutes 3 minutes ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు వేరే ఫైల్స్ ఏవైనా సెండ్ చేయాలనుకుంటే షేర్ మోర్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. షేర్ మోర్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ వేరే ఫైల్స్ ఏవైనా మనము సెండ్ చేసుకోవచ్చు. ఒక లేదు డిస్కనెక్ట్ చేయాలంటే ఇక్కడ చూసారా ఇంటూ మార్క్ క్లిక్ చేసిన తర్వాత డిస్కనెక్ట్ మీద క్లిక్ చేయండి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్లో వైఫై, బ్లూటూత్, లొకేషన్ అనేది ఆఫ్ చేయండి. ఈ రోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్.